ఓకే. హూ ఈస్ యువర్ ఫేవరెట్ 'రాధిక ఆర్ లిల్లీ'? నాదా అండి? జెన్యూన్‌గా చెప్పాలి. నాకు లిల్లీ అండి. టు లిల్లీ. బి హానెస్ట్ లిల్లీ ఈస్ మై ఫేవరెట్. బికాజ్ ఓకే. తన క్యారెక్టర్ ఆర్క్ మేము రాసాం కదా! ఇప్పుడు పార్ట్ హ్మ్. హ్మ్. 'టిల్లు హ్మ్. స్క్వేర్‌కి'. సో, దో ఐ హావ్ ఎ వెరీ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ రాధిక బికాజ్ నేను ఆడియన్స్‌లో చూసినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. బట్ ఫర్ మీ యాస్ ద గై హూ క్రియేటెడ్ ద క్యారెక్టర్ నాకు ఐ లైక్డ్ లిల్లీ. లిల్లీ మోర్. ఎందుకంటే తను లాస్ట్‌లో తన చేంజ్ ఓవర్ గాని, లేదంటే ఇంటర్వెల్ గాని చాలా రివీల్స్ ఉంటాయి అసలు తనకి. అసలు ఎలా అనిపించింది సార్ మీకు? మన టిల్లుని తీసుకెళ్ళి ఒక స్పై క్యారెక్టర్‌లో పెడదామని ఎలా అనిపించింది సార్? అంటే ఒక అంటే ఫస్ట్ ఎక్సైట్‌మెంట్ ఐడియా అదేనండి. వాట్ ఇఫ్ టిల్లు ఈస్ ఎన్ ఏజెంట్ అని నేను సిద్ధు ఫస్ట్ అనుకున్న థాట్ అది ఇదే ఒక సెంటెన్స్ అనుకున్నాం. ఓకే. టిల్లుని ఒక పెద్ద సినారియోలో పడేయాలంటే ఏమంటే టిల్లు గాడు ఏజెంట్ అయితే ఏంటి? ఆడిప్పుడు దేశం కోసం పోరాడే ఒక మనిషిలా అంటే అసలు ఇంట్రెస్ట్ లేకుండా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న ఇప్పుడు శేషాద్రి గారు చేసే సినిమాలన్నీ గూడా వాడు చాలా ఇంట్రెస్ట్‌తో చాలా దేశభక్తితో ఆయన చేస్తున్నారు. ఎవడో చేయాల్సిన పని నీకిస్తే నువ్వు చెయ్యరా బాబు అంటే నేనెందుకు చేస్తాను ఫస్ట్? నాకేం సంబంధం దీంతో? లే నాకు ఆధార్ కూడా ఆ! ఆధార్ కార్డ్ కూడా ఆధార్ లేదు. కార్డ్ గూడా లేదు. నాకు ఆధార్ కూడా లేదు కాదు అదిగా అంటాడు. నేను కూడా అవును. స్కూల్‌కి ఎళ్ళేది ఇండిపెండెన్స్ సమోసాలు సమోసాలు తినడానికి. తినడానికి ఎళ్ళేవాడిని. ఫాంటా తాగడానికి ఎళ్ళేవాడిని అని చెప్తుంటాడు. అవును. ఇప్పుడు ఈడికి మిషన్ ఇస్తే అసలు ఏం చేస్తాడు ఈడు? అందులోనే మాకు ఆల్రెడీ ఫస్ట్ థాట్‌లోనే మాకు చాలా నవ్వొచ్చేసిందండి. అంటే వీడు ఏమేమి అంటాడు అని ఇమ్మీడియేట్‌గా ఫోన్‌లో అనుకోని అప్పుడే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ట్రైలర్‌లో కూడా మీరు ఎక్కడ రివీల్ చేయలేదు కదా! ఈ చేయలేదు. స్పై కాన్సెప్ట్ అన్నది. లేదండి. లేదు. బట్ చాలా మంది అనుకున్నారు ఏమవుతుంది? ఏంటి? ఈవిడ ఏమై ఉంటుంది? అన్న కాన్సెప్ట్ కానీ బట్ యూ పాస్ దేర్. అవును. ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మీరు అక్కడే అదే అండి. యూ ఆర్ ద విన్ పాయింట్. అవును. గెలిచేసారు. ఆ అన్‌ప్రెడిక్టబిలిటీయే బావుంటుందని అనుకున్నామండి. అందుకే ఏది రివీల్ చేయలే. అంటే చాలా మంది సినిమా రిలీజ్‌కి ముందు కథేముంది, అమ్మాయి వచ్చి కలిసింది, వీడు మళ్ళీ ప్రాబ్లమ్‌లో ఇరికాడు అంటే, ఆ ప్రాబ్లమ్ ఏంటో అన్నది వచ్చి థియేటర్‌లో చూడాలి బాస్. ఆ ప్రాబ్లమ్ ఎంత పెద్ద ప్రాబ్లమో, ఆ ప్రాబ్లమ్ వల్ల ఏమేం జరుగుతది టిల్లు జీవితంలో, అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి అసలు ఎందుకొచ్చింది? ఈ ప్రాబ్లమ్ ఎందుకు క్రియేట్ చేసింది? అన్న దాంట్లోనే మీకు కథ ఉంటుంది.